నేను స్టాండ్ అయి నిల్చున్నాను. పార్టీ కోసమే ఉండాలి. పార్టీ కోసమే పనిచేయాలని. మరి నన్ను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారో, నన్ను ఏ విధంగా చూస్తారో ఇంక జగనన్న మీ ఇష్టమే. ఇంకెంతకు మించి నేనేం కోరుకోవట్లేదు జగనన్న. అట్లీస్ట్ విజయసాయి రెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ దగ్గరికైనా తీసుకెళ్లారా? పోనీ మీ జిల్లా మంత్రుల దగ్గరికైనా తీసుకెళ్లారా? నేను ఇంతవరకు ఎవరితోని మాట్లాడలేదు, ఎవరిని దగ్గరికి తీసుకెళ్లేదు, నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదండి ఇంతవరకు కూడా. నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ రెండు జరుగుతున్నాయి అంటున్నారు. మీ మీద బద్నాం చేస్తున్నారు, మీ పేరుని చెడగొట్టే విధంగా చేస్తున్నారు, మీ పైన బురద జల్లుతున్నారని చెప్తున్నారు, రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అంటే మానసికంగా వేధించడం ఒకటి, కెరియర్కి అడ్డుకట్ట వేసే పనులు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదుకోకున్నా చూసారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చూసారని మీకు అనిపించట్లేదు రోహిత్ గారు? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చెప్పండి, ఒక రిపోర్టర్ గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా ఇంత సపోర్ట్, ఇంత లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నన్ను రాజకీయంగా తొక్కేశారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చేశారని మీకు ఒక హ్యూమన్ బీయింగ్ గా చెప్పండి, ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మామూలుగా ఒక కామన్ పీపుల్ లాగా ఒక మాట చెప్పండి. మీకు నేను అడుగుతున్నాను, మీకు నన్ను రాజకీయంగా ఎదగనివ్వకున్నా చేశారు, రాజకీయంగా నన్ను తొక్కేశారు, ఈ రాజకీయాల కోసమే నన్ను బద్నాం చేశారని మీకు అనిపించిందా, అనిపించలేదా? అవును, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, చూస్తున్న దాన్ని బట్టి కూడా, మీరు నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా చూస్తున్న దాన్ని బట్టి కూడా చూస్తే మీకు అనిపిస్తుంది కదండి. ఇదే వాస్తవం. ఈ వాస్తవాన్ని జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీకు అడ్డంకులు లేకపోయి ఉండుంటే ఈ పాటికి మీరు రాజకీయంగా ఏ పరిస్థితుల్లో ఉండేవారు, ఎలాంటి పదవుల్లో ఉండేవారు? అది భగవంతుడి ఇదండి. అది మనం ఎవరు చెప్పగలం? అది మన అదృష్టం. అది ఇది ఏ పొజిషన్ లో ఉండగా వరకు వచ్చి చేజారిపోయిన పదవులు ఏమన్నా ఉన్నాయా రాజకీయాల్లో? వాణి అనే వ్యక్తి నాకు అడ్డంకులు సృష్టించకపోతే నేను ఈ రోజు ఈ పదవుల్లో ఉండేదాన్ని అని చెప్పడానికి ఏమన్నా ఉందా? అలా ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈవెన్ జనసేన అక్కడ మనకు అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ తను వచ్చి నాకు పిలిచి, వదిన నేను తప్పుకుంటాను, జనసేనలో మీరు మంచి పొజిషన్ లో ఉండండి, మీకు మంచి పొజిషన్ మేము ఇస్తాము, మేము పవన్ కళ్యాణ్ కూడా మీకు దగ్గరగా తీసుకెళ్తాము, మీరు రండి అని పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళకుండా ఈ పార్టీలో పిలిచారా మిమ్మల్ని? అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్ కిరణ్ ఇంటి పేరండి, కణిత కిరణ్ అని ఉంటాడు, మా రిలేటివ్స్ యాక్చువల్ గా మరిదవుతారు. తను డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నాకు, మా హస్బెండ్ కి కలిసి, మా హస్బెండ్ కి చాలా రిక్వెస్ట్ చేశాడు, మీరు ఎలాగైనా వదినకి జనసేనలోకి పంపించండి, మేమంతా వదినకి సపోర్ట్ చేస్తాము, మీరు పంపించండి అని కణిత కిరణ్ నాకు జనసేనలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి మీకు డైరెక్ట్ గా కల్పిస్తామని చెప్పి, పవన్ కళ్యాణ్ ఒక రోజు వైజాగ్ వచ్చినప్పుడు కూడా మీకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను నాకు ఇష్టమైన హీరో నాకు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో. ఆయన కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడుగా నాకు ఇష్టం కాబట్టి నేను అప్పుడు పిలిచినా సరే నేను అటువైపు వెళ్ళలేదండి. ఈవెన్ అప్పుడు మనకి బీజేపీలో ఉన్న ఉదయ్ కిరణ్ గారు కూడా నాకు పర్సనల్ గా వచ్చి నాకు బీజేపీలో జాయిన్ అవ్వమని కూడా రిక్వెస్ట్ చేశారు. అతను కూడా నాకు బీజేపీ నుంచి పిలిచినా నేను వెళ్ళలేదు, జనసేన నుంచి పిలిచినా నేను వెళ్ళలేదు. ఇవన్నీ వదులుకొని నేను వైసీపీలోనే ఉంటూ, వైసీపీకి సపోర్ట్ చేస్తూ, నేను వైసీపీలో ఎదుర్కొంటే మరి నాకు ఎవరు సపోర్ట్ చేయాలి? వైసీపీయే కదా సపోర్ట్ చేయాలి ఈరోజు. ఓకే, ఒకవేళ మీరు జనసేనలోకో బీజేపీలోకో వెళ్ళుండుంటే ఏం జరుగుండేది? జనసేనలోకి వెళ్ళుండుంటే ఇప్పుడు జనసేన రూలింగ్ లోకి వచ్చేది, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండుండేదాన్ని. సో మీరు జగన్ అంటే ఇష్టం, వైసీపీ అంటే ఇష్టం కాబట్టి ఎటు వెళ్ళలేదని చెప్తున్నారు, రైట్? 100% రైట్. అదే పదవులు కావాలి, అవి కావాలి, ఓటమి గెలిపోవటంలో అవేమి అనుకోలేదండి. జగన్ గారు గెలవాలి, పార్టీ ఎలాగైనా రావాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రమే పేదలు బాగుపడతారు. ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా పేద ప్రజలకి అవేవి సరిగ్గా ఉండవని అనుకున్నాను కాబట్టి నేను వైసీపీలోనే ఉందామని నిర్ణయించుకుని వైసీపీలోనే ఉన్నాను. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి హీరోగా ఇష్టం అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే పవన్ కళ్యాణ్ హీరోగానే ఇష్టమా, రాజకీయ నాయకుడిగా కూడా ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే ఇష్టం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు చాలా వాయిస్ తో, చాలా హీరోయిజం తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చాలా సైలెంట్ అయిపోయారు అనిపిస్తోంది. నేను ఏది చేసినా అన్యాయం చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు, ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేస్తామని కూడా చెప్పట్లేదు. మరి వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయట్లేదు. మరి క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఓకే,
పవన్ కళ్యాణ్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చాలా మాటలు అన్నారు కదా, మరి మీకు ఏమనిపించలేదా? మీ హీరో కాబట్టి చాలా తప్పు. నేను కూడా చాలా సార్లు చెప్పాను, వ్యక్తిగత దోషణలు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా కాదు, ఎవరి ఫ్యామిలీ విషయంలో కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా పొలిటికల్ గా ఫ్యామిలీ విషయంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. రాజకీయాలు పర్సన్ తో మాత్రమే ఎదుర్కోవాలి, పర్సన్ కోసమే మాట్లాడాలి తప్పితే ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆ వెళ్ళే రైట్ ఎవరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఒక క్వశ్చన్ అడిగి పవన్ కళ్యాణ్ టాపిక్ క్లోజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఇది తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టం. ఓకే, ఎన్నిసార్లు చూసారు? చాలా సార్లు చూసాను, ఒక 10 సార్లు చూసుంటాను తొలి ప్రేమ సినిమా. కలవాలనిపించింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మీరు? అలా నేను ఎప్పుడు హీరోస్ కి అలా అట్రాక్ట్ అయ్యే అలాంటి ఆలోచన ఉండదండి. ఒక హీరోస్ తో చాలా మంది పరిగెడుతూ ఉంటారు వెళ్ళాలని, అలా ఎప్పుడు నేను ఏ హీరోస్ దగ్గరికి ఏ హీరోయిన్స్ దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఒక రోజు మేము ఇప్పుడు హోటల్లో ఉన్నప్పుడు పక్కనే మన హైదరాబాద్ సీఎం గారు ఉండేవాళ్ళు పక్కన, అప్పుడు కూడా నేను వెళ్ళి కలవడానికి ఇష్టపడలేదు. నాకు పక్కనే ఉన్నారు అసలు యాక్చువల్గా అప్పుడు రాజకృష్ణలో. అలా నాకు వెళ్ళి కలవాలి, వాళ్ళకి సెల్ఫీలు తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలని ఆలోచన నాకు అసలు ఎప్పుడు ఉండదు. నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఎందుకంటే తన ఆశయాలు, తను అవన్నీ, తను కూడా ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన తనకి ఉంటారు కాబట్టి అభిమానం. కానీ మరి ఇప్పుడు తను ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు నష్టపోతున్నారు, అందాల్సినవి అందట్లేదు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి అవన్నీ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, 2 క్వశ్చన్స్ అడుగుతాను. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్కి ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సినిమాల పరంగా పవన్ కళ్యాణ్తో ఒక మాట మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు? ఈ 2 మాటలు కూడా. సినిమాల పరంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అభిమానించే అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపకుండా ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలాగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఏవైతే హామీలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో, ఏవైతే అమ్మఒడి ఇచ్చిందో, ఇంకా ఏవో పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అనేవి, సూపర్ 6 కంపల్సరీ నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చేలాగా, ప్రభుత్వం నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారే చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడగలరు కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చూసానండి, అన్ని మూవీస్ చూసాను. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారు వర్మ దగ్గర నుంచి కాల్ తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్. మరి ఇప్పుడు వాణి కూడా అంటున్నారు ఈ సమస్యను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ముందు పెడతాను అంటున్నారు. పెట్టమనండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి వచ్చారు, అతను కూడా అర్థం చేసుకోగలరు. ఓకే, మీతో మాట్లాడడానికి భీమవరం నుంచి వర్మ ఉన్నారు. వర్మ, ముందుగానే చెప్తున్నాను, కాలర్స్ ఎవరైనా కాల్ చేసి మాధురితో మాట్లాడాలని అనుకుంటే పర్సనల్ అలిగేషన్స్ చేయొద్దు, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగండి, రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ వ్యక్తిగత దూషణ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ వర్మ గారు మాట్లాడండి. హలో వర్మ గారు మాట్లాడండి. చెప్పండి సార్. హలో వర్మ గారు మాట్లాడండి, మాధురి ఉన్నారు. మాధురి గారు. హలో మాధురి గారు. హలో హలో వర్మ గారు. ఏమండి? హలో వర్మ గారు, నమస్తే అండి, చెప్పండి. మాధురి గారు, మీ డేర్నెస్ ఖర్చు మాకు బాగా నచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ వచ్చి వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా మంచోడు, మాకు దేవవరం ఏరియా అయినా సరే ఆయన క్యారెక్టర్లు మా పార్టీ పరంగా, అంటే పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీ పరంగా చెప్తున్నా, కర్షణ నాయకులు ఆంధ్రాలో కొడాల నాని, దువ్వాడ శ్రీను, పేరు నాని, రాయలసీమలో చాలా మంది బైరత్ సిద్ధార్థ రెడ్డి, అలా మంది చేయాలంటే ఇక్కడ ఒకడు ఇలాంటి వీళ్ళకి ఉన్నటప్పుడు గడిపే ముందే కాదు, చిన్న చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసలు పార్టీ దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణమే అలా ఆవిడ ఫస్ట్ రివాంచ్ వరకు స్టార్టింగ్ లో మేము అందరూ చూస్తున్నాం లైవ్ లో. ఒక రోజు మాటకి రెండో మాటకి పొంతం లేదు. ఈ రోజు మాట ఒకలా మాడుతుంది, పిల్లలు అంటది, డబ్బు అంటది, ఆ ఇల్లు అంటది. ఎవరైనా ఆ కోర్టులో ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఉండాలి కానీ ముగ్గురు పూడులు లేకుండా కుండులు లేకుండా చేసి ఇట్లా చేసి ఎట్లా అండి? ఈ సమాజంలో పోతున్నాయి ఏమన్నా పోతున్నావా? ఇలా మంచి నాయకుని కోల్పోతాం ఆ పార్టీ అలాంటి వల్ల. వర్మ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నిజంగానే మంచి వాయిస్ ఉన్న నాయకుడు కాబట్టి అతన్ని రాజకీయంగా అనగదొక్కాలని చేస్తున్న కుట్రండి. మీకు నిజంగా 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను, చాలా కరెక్ట్ గా మీరు అర్థం చేసుకున్నారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుని చాలా కరెక్ట్ గా మాట్లాడారు వర్మ గారు మీరు. ఓకే మాధురి గారు, మీకు తెలంగాణ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. నిజామాబాద్ నుంచి సాయిరెడ్డి ఉన్నారు. సాయిరెడ్డి గారు మాట్లాడండి.